జై కాపునాడు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద పెద్దలను మేమందరం ఆలోచిస్తున్నాం. అంటే ఇప్పుడు దాకా కాపునాడు కార్యక్రమాల్లో ఒక పొలిటికల్ కాన్సెప్ట్లోనే పనిచేసాం తప్ప ఇప్పుడు దాకా సమస్య పరిష్కారానికి బలమైన వేదికని సృష్టించాలన్న ఆలోచనతో రేపు ఆగస్టు 16 విజయవాడలో కాపు సంఘాల ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసింది. అంటే ఆర్గనైజ్ చేసింది నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ అయినా ఆ సమస్యల్ని ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా సరే ఆ పార్టీ దృష్టికి మా సమస్యలు తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి పాజిటివ్ నేచర్లో ప్రభుత్వానికి ఆ సమస్యలు తెలియజేసి ఆ సమస్యలు పరిష్కారం దిశగా ఆపడానికి తయారు చేయాలని ఉద్దేశిస్తున్నాము. ఒకటి, అధికారానికి కాపులు దూరం కాదు దగ్గర నిరూపించడానికి ఇంకా రకరకాల కాన్సెప్ట్తో ఆగస్టు 16 సమావేశాలు జోన్ 5, జోన్ 3, జోన్ 2 అధ్యక్షుడు నరేష్ గారు, బక్కింపేట రామారావు గారు వీళ్ళందరినీ సమావేశానికి విచ్చేయడానికి ఆహ్వానించడానికి మేమందరం చూద్దాం. దాన్ని ఆహ్వానాన్ని అందరూ విధిగా పాటించి ఈ సమావేశానికి ఈ ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ ఇవన్నీ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ప్రజలను నేను ఆహ్వానిస్తూ మరి ఆ సమావేశానికి హాజరై సమావేశం దిగ్విజయం జరగాలని కాపు సమస్యను పరిష్కరించడానికి దగ్గర అభివృద్ధిగా కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టడం జరగబోతుంది. దీన్ని అందరిని ఆహ్వానిస్తున్నాం. దాన్ని వచ్చి దిగ్విజయం చేయవలసిందిగా కేవలం ఆ మీటింగ్లో కూడా రాజకీయ సమస్యలు అనేది కాకుండా కాపు సమస్యలు చాలా ముఖ్యంగా 78 ఐడెంటిటీ ప్రతి పార్టీ వైసీపీకి ఒక అప్పీలు కాపులు పట్ల నేను స్పష్టమైన వైఖరి తెలియజేయాలి. అలాగే తెలియజేసిన కూడా మాకు 7 సంవత్సరాలు మా జనార్దన్ గారు ఇళ్ళగా ఏమీ చెప్తారు. కాబట్టి సమస్య ఈ సమావేశానికి తాత్పర్యాన్ని మీరు మీ మీడియా ద్వారా కాపు సమాజానికి తెలియజేస్తారని కోరుకుంటూ మీ అందరికీ కూడా కాపునాడు ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రంలో కాపుల సమస్యలు అలానే ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా కాపు తెగ పరిచయ వంటది బీసీ రిజర్వేషన్లో ఉన్న నేపథ్యం ఉంది. దాని తర్వాత రాజకీయ కోణంలో ఆలోచించిన రాజ్యాధికారంలో ఉన్న పెద్దలు దాన్ని తొలగించడం జరిగింది. దీని మీద గత 4 దశాబ్దాలుగా ఉద్యమాలు కొనసాగుతూ ఉన్నాయి. కాపులకి బీసీ రిజర్వేషన్ కావాలనే అంశంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో కాపులకి బీసీ రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేస్తూ ఎఫ్ రిజర్వేషన్ కేటగిరీలో కేంద్రానికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపడం. అనంతరం కొద్ది రోజుల్లోనే ఈడబ్ల్యూఎస్ 10%లో 5% కాపు తెలగ బలిజ వంటలకు ఈడబ్ల్యూఎస్ 10%లో 5% ఇస్తూ ఉత్తర్వులు ఇస్తూ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే బీసీ రిజర్వేషన్ కానీ లేదా ఈడబ్ల్యూఎస్ 5% కానీ అమలుకు నోచుకోలేదు. అవి అలానే పెండింగ్లో ఉన్న నేపథ్యం ఉంది. కాపు కార్పొరేషన్కి ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయలు ఇస్తామనే ఎన్నికల హామీ నెరవేర్చమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్దల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ఏదైతే ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారో ప్రతి సంవత్సరం కాపు కార్పొరేషన్కి 3,000 కోట్ల రూపాయలు అందిస్తామని అవి మంజూరు చేసి కాపు తెలగ బలిజ వంటల సంక్షేమ కార్యక్రమాలకి కాపు కార్పొరేషన్ ద్వారా ఖర్చు పెట్టాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం. అదేవిధంగా కాపు భవనాల నిర్మాణం పూర్తి చేస్తాం. కాపు భవనాల నిర్మాణం సంబంధించిన అంశంలో జిల్లాలో ఎక్కడా కూడా ఇవ్వగట్టు పెట్టి తప్పనిసరిగా వాటిని పూర్తి చేయాలనే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్తారు. రాయలసీమ ప్రాంతంలో బలిజలుగా ఉన్న మా
రాష్ట్రంలో 25% ఉన్న కాపు తెగ బలియ వర్తరి కాపు వర్గాలకు సంబంధించిన అంశంలో రాయలసీమ ప్రాంతంలో పూర్తిగా అణచివేతకు గురవుతూ ఉన్నాం. రాజకీయంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ లేదా నామినేటెడ్ పోస్టుగా కానీ ఎక్కడా కూడా న్యాయం జరగట్లేదు. అదేవిధంగా రాష్ట్రం మొత్తంగా ఉద్యోగులుగా ఉన్న మా యొక్క కుటుంబ సభ్యులకి అన్యాయం జరుగుతూ ఉంది. ఫోకస్ స్థానాలు ఎక్కడా లేవు. సమాజంలో గౌరవించే స్థానం ఎక్కడా కూడా కాపు తెగ బలియ వంటరి ఉద్యోగులకు లేదు. తప్పనిసరిగా ఒక జిల్లా కలెక్టర్గా, అదేవిధంగా ఒక ఆర్డీఓగా, ఒక సీఏగా, ఒక ఎంఆర్ఓగా ఏదైతే ప్రాధాన్యత గల స్థానాలు ఫోకస్ స్థానాలు ఉన్నాయో తప్పనిసరిగా రేషియో పద్ధతిలో అవకాశం ఇవ్వాలని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకెళ్తా ఉన్నాం. పెద్దలు ఎస్వి ప్రసాద్ గారు తర్వాత వారు చీఫ్ సెక్రటరీగా చేశారు. వారి అనంతరం కాపు తెగ బలియ వంటరి వర్గాల నుంచి ఈరోజు దాకా సచివాలయంలో కానీ లేదా సీఎంఓలో కానీ ముఖ్యమైన స్థానంలో ఎక్కడా కూడా నా కుటుంబ సభ్యులు లేని పరిస్థితి ఉంది. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఆలోచించి సీఎంఓలో తప్పనిసరిగా కాపు తెగ బలియ వంటలకు సంబంధించిన కుటుంబ సభ్యుల్ని అధికారిగా నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఏదైతే కాపు సమస్యలు ఉన్నాయో వాటి మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టాలి. బీసీ రిజర్వేషన్ వైపు ప్రకటన చేయాలి. పార్టీ అయిన వైసీపీ కూడా కాపు సమస్యల మీద పార్టీ పరంగా తమ విధానాన్ని ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తారు. మా ఉదయబాజార్ జిల్లాల కాపునాడు కార్యాలయానికి వచ్చేసిన మా జాతీయ అధ్యక్షులు రామ్ సుబ్రహ్మణ్యం గారికి, అలాగే కాపు జేఏసీ అధ్యక్షులు సీనియర్ పార్టీగాయలు శ్రీ చింటూ జనార్దన్ గారికి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోటిపల్లి వెంకటరామారావు గారికి, ఇతర రాజమండ్రి, కమలాపురం, కాకినాడ పార్లమెంట్ నుంచి చేసిన మా అధ్యక్షులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ నెల ఆగస్టు నెల 16వ తారీఖు విజయవాడలోని కాపునాడు ప్రధాన కార్యాలయానికి దగ్గరలో ఫంక్షన్ హాల్లో మా జాతీయ అధ్యక్షుడు రామ్ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో రాష్ట్ర కాపు సంఘాల ప్రతినిధుల సమావేశం సుబ్రహ్మణ్యం గారు మరియు జేఏసీ అధ్యక్షుడు చంద్ర జనార్దన్ గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దానికి సమాయుక్తంగా ప్రతి జిల్లా కేంద్రంలోని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని కాపు సామాజిక వర్గాల అందరికీ తెలియజేసే ఉద్దేశంతో ఈరోజు రాజమండ్రిలో ఉదయబాజార్ జిల్లా కేంద్రంలో పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా కాపు పెద్దలు, సంఘ పెద్దలు ఎవరున్నారో వారందరూ ప్రతి సంఘానికి నలుగురిని ఆహ్వానించడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా తప్పక ఇచ్చేసి కార్యక్రమాన్ని జీవితం చేయవలసిందిగా మీడియా ముఖ్యంగా కోరుతున్నాను. మరి ముఖ్యంగా ప్రభుత్వం కాపు విద్యార్థులకు ఏవైతే ఈ కాపు కార్పొరేషన్ నిధులు పెండింగ్లో ఉన్నాయో అది, అలాగే విదేశీ విద్యా రుణాలు కూడా త్వరితగతిన మంజూరు చేయాలని కోరుతున్నాం. అలాగే మా స్వాతంత్ర సమరయోధులు సంబంధించిన మా కాపు కులానికి సంబంధించిన స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను అమరావతిలో నెలకొల్పడం గురించి, అమరావతిలో 5 ఎకరాల స్థలం కాపు కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించడం గురించి, అలాగే ఇందాక పెద్దలు చెప్పినట్టు అధికారులు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళని నాన్ ఫోకల్ స్థానాల్లో కాకుండా ఫోకల్ స్థానాల్లో ట్రాన్స్ఫర్లు చేసి ఫోకల్ స్థానాలు కేటాయించగా పోలీస్, రెవెన్యూ, ఇతర ముఖ్య విభాగాలు, అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూఎస్లో 10%లో 5% కాపు కమ్యూనిటీకి ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదన ఇచ్చారు. దాన్ని వీలైనంత తొందరగా ఆమోదించి అది కూడా ఆచరణ పెట్టే విధంగా ఇటువంటి ముఖ్య ప్రధానమైన ఉద్దేశాలతో ఈ సమావేశం నిర్వహిస్తాం. కాపు జాతి ప్రయోజనాలు ఇక్కడ ఎవరు నష్టపోకుండా ప్రభుత్వంలో ప్రతి కులానికి ఎంత ప్రాధాన్యత ఉందో అలాగే ఈ రాష్ట్రంలో అతిపెద్ద కులమైనటువంటి కాపులు ప్రాధాన్యత ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని గుర్తుపెట్టుకొని ప్రభుత్వం కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ త్వరితగతిన మంజూరు చేయాల్సిందిగా, అలాగే ప్రతి పార్లమెంట్ కేంద్రంలో విద్యార్థులకు హాస్టల్స్, స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయవలసిందిగా కూడా కోరుచున్నాం. ఇంకొక విషయం, రంగాచార్య విగ్రహం గురించి మా రాజమండ్రిలో కొన్నాళ్ళుగా చర్చ జరుగుతుంది. నిన్న మా రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు హామీ ఇచ్చారు. వారం రోజుల్లో రాజమండ్రిలో రంగాచార్య విగ్రహం ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఆ తర్వాత కూడా మరికొన్ని విగ్రహాలు రాజమండ్రిలో ఏర్పాటు చేయడానికి సుముఖంగా నేను ఉన్నాను. నేనే విగ్రహాలు డొనేట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి కూడా శ్రీనివాస్ గారికి కూడా మా కాంప్లెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తుంది. కుటుంబ సభ్యులైన కాంప్లెంట్ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఆగస్టు 16వ తేదీన కాపు కులాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో సమావేశం జరుగుతుంది విజయవాడలో. అందుచేత కాపు కులములకు సంబంధించినటువంటి ప్రతి కాపు సంఘ నాయకులు ఎక్కడైతే రాష్ట్రంలో ఉన్నారో వారందరూ కూడా హాజరవుతారని హృదయపూర్వకంగా ఈ ప్రెస్ మీట్ సమావేశం తరఫున కోరుతున్నాను. ఆ సమావేశంలో జరిగే ముఖ్య విషయాలు ఏంటంటే మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు మనం కోల్పోయిన పరిస్థితులు ఏమిటి, మన సమస్యలు ఏమిటి, ఏ విధంగా రిజర్వేషన్ తీసుకోవాలి, ఏ విధంగా సామ్రాజ్యాధికారాన్ని కాపాడుకోవాలి, రాయలసీమలో ఉన్నటువంటి దళితులకు ఉన్న సమస్యలు ఏమిటి, అలాగే ఉభయ గోదావరి జిల్లాల కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కాపు, తూర్పు కాపు యొక్క ప్రజల యొక్క స్థితిగతులు ఏమిటి, వారి సమస్యలు ఏమిటి అనే విషయాలే కాకుండా ఒంటరి, మున్నూరు కాపు ఉన్న వారి విషయాలన్నీ కూడా పరిశీలన చేసి ఆ సమస్యల మీద ఒక క్రమశిక్షణగా ఈ యొక్క కాపునాడు మరియు జేఏసీ సభ్యులైనటువంటి మా యొక్క గౌరవ అధ్యక్షులైనటువంటి సందు జనార్దన్ గారు, జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం గారి యొక్క ఆధ్వర్యంలో మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తూ, ఇంకా జీవోలతో మనల్ని ఓసీలో బీసీలో ఉన్నటువంటి వారిని ఓసీలో పెట్టడం జరిగింది. ఏ విధంగా ఆ జీవోలను రద్దు చేయాలి, ఏ విధంగా కోర్టు పరిధికి వెళ్ళాలి అనే విషయం గురించి, అదే కాకుండా ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయలు వస్తున్న మిత్రకూటమి అయినటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన వారి యొక్క మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి ఇవ్వడం లేదు. వాటి గురించి ఏ విధంగా ప్రభుత్వం నుండి ఈ యొక్క కాపు కులంలో ఉన్నటువంటి కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపు అనేటువంటి అందరికీ అందేటట్లుగా చూడడానికి, ఉద్యోగ విషయాల్లో ఉద్యోగస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. డిఏ, టీఏ, సిసిఏ అనేవి రాకుండా, ఇంక్రిమెంట్ రాకుండా ఉన్నారు. అలాగే ప్రమోషన్ లేవు. ఈ జాతికి రిజర్వేషన్ ఇచ్చామని చెప్పి కొంతకాలం, ఇవ్వలేదని చెప్పి మరికొంతకాలం ఏబిసిడీలుగా ఎఫ్లో పెట్టి తర్వాత ఇంకొక దాంట్లో పెట్టి రకరకాలుగా ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయి. ఈ ప్రభుత్వాల యొక్క ఆడుకునే విధానానికి చెక్ పెట్టి చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, కోర్టుబద్ధంగా ఈ కాపు జాతికి రావాల్సినటువంటి హక్కుల అధికారాలని పొందడానికి ఈ యొక్క సమావేశం విజయవాడలో సమన్వయ సమావేశం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గాసుబ్రహ్మణ్య గారు మన రాజమండ్రిలో చాలా ఇద్దరు కూడా కలిసి ఇవాళ కాపులందరినీ ఏక పదం మీద నడవడం కోసం